అర్ధరాత్రి అయింది. ఇల్లు మొత్తం సైలెంట్‌గా ఉంది. తలుపులు తట్టడం ఆగలేదు. అరిగిపోయిన సోఫాలో ఒంటరిగా కూర్చుంది స్వప్న. ఆ శబ్దం పట్టించుకోకూడదు అనుకుంది. ఆ సౌండ్స్ తన ఇమాజినేషన్స్ అని అనుకుంది. కానీ తర్వాత ఒక్కసారిగా సైలెంట్‌గా అయింది. అది ఇంకా భయంకరంగా ఉంది. స్వప్న అలానే కూర్చొని ఉంది. ఏవో వింత గుసగుసలు వినిపించాయి. ఆమె గుండె దడదడలాడింది. ఆ చీకటి హాల్ వైపు మెల్లగా తల తిప్పింది. ఎవరైనా ఉన్నారా అని అనింది. తన వాయిస్ వణుకుతుంది. తరువాత ధైర్యం తెచ్చుకొని తను నిలబడింది. ఫ్లోర్ మొత్తం చాలా చల్లగా ఉంది. కానీ తను ముందుకు నడుస్తూ ఉండగా ఫ్లోర్ మొత్తం తడిగా అనిపించింది. చాలా చల్లగా ఉంది. తన మాటలు గొంతులోనే ఆగిపోయాయి. తను కిందికి చూసింది. నెమ్మదిగా స్వప్న వాటిని ఫాలో చేయడం మొదలుపెట్టింది. ఆమె అడుగులు చాలా బరువుగా అనిపించాయి. అండ్ ఆ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. తను హాల్ వైపు వెళ్ళింది. అక్కడ పాత బల్బు యొక్క మందమైన మెరుగుమెరుగుమనే కాంతితో మాత్రమే వెలుగుతుంది. పాదముద్రలు తనను మరింత లోపలికి నడిపించాయి. ఆమె చుట్టూ తిరుగుతుంది. ఆమె గుండె పరిగెత్తింది. నేలపై ఒక విరిగిన ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆమె భర్త పగిలిన గాజు కింద నుండి ఆమెను చూసి నవ్వుతున్న చిత్రం. స్వప్న ఊపిరి పీల్చుకుంది. ఆమె వణుకుతున్న చేతులు దానిని తీయడానికి కిందికి చేరుకున్నాయి. ఆమె ఫ్రేమును తాకినట్టుగానే తన షోల్డర్ మీద ఎవరో చల్లటి చేతులతో టచ్ చేసినట్టు ఆమె ఫీల్ అయింది. తన శరీరము స్తంభించిపోయింది. తనను ఎవరో టచ్ చేశారని తనకు తెలుస్తుంది. కానీ తను తిరిగి చూడడానికి ధైర్యం లేదు. హాలు నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. గుసగుసలు పోయాయి. స్వప్న అక్కడే నిలబడింది. విరిగిన ఫోటోని ఛాతీకి పట్టుకుంది. ఆమె కళ్ళు భయంతో విశాలంగా ఉన్నాయి. అటు నిశ్శబ్దంలో ఒక ప్రశ్న గాల్లో వేలాడుతుంది. స్వప్న నిజంగానే ఒంటరిగా ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి.